నెల్లూరు జిల్లా కావలిలో 76వ గాంధీ వర్ధంతి సందర్భంగా వైకాపా పార్టీ కార్యాలయంలో నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సైనికులకు దినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలన కొనసాగించారు, కానీ గ్రామ స్వరాజ్యం ఏర్పాటు ఆలోచన రావటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, అమర వేదగిరి, కనుమార్లపూడి నారాయణ్, నాగాచారి తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం, ఎందరో స్వాతంత్ర సమర యోధులు వాళ్ళందరూ చేసినటువంటి కృషితోటి మనకు ఈ దేశ స్వాతంత్రం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి స్వాతంత్ర సమర యోధుని కూడా మనం గుర్తు తెచ్చుకుని వారి జయంతులు కానీ మరి వర్ధంతులు కానీ మనం వారి యొక్క చేసినటువంటి సేవల్ని మనం అందరం కూడా వాళ్ళని ఒకసారి స్మరించుకొని వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రోజున మరి మన దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికుల యొక్క అమరవీరుల దినోత్సవం కూడా ఈ రోజున అటువంటి సైనికుల అమరవీరులందరికీ కూడా మరి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. జాతి పిత కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ప్రీతమ శాసనసభ్యులు, ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క గ్రామ పరిపాలన మరి ఈ ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అని ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజున జాతిపిత మహాత్మాజీ గాంధీజీ గారు అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినా ఏ ఒక్కరికి కూడా రాని ఆలోచన ప్రీతమ మన యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన రావటం, ఆ ఆలోచన రూపంలో మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాలో మరి యొక్క సచివాలయ గ్రామ వాలంటీర్లు పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పినంటే మొదట్లో ఆయన ఎన్నికల హామీల్లో ప్రచారాల్లో చెప్తే మనందరం కూడా ఆశ్చర్యపోయాం. ఏంటి గ్రామ పరిపాలన, ఏమిటి సచివాలయాలు, ఇవన్నీ ఉత్తుత్తులే అన్నట్టుగా చాలామంది అవాక్కైపోయారు. కానీ ఎవరు ఊహించినటువంటి కాకుండా ఈ యొక్క గ్రామ పరిపాలన అంటే ఇలా ఉంటుంది, మీ ఇళ్ళకే మా సేవలు తెచ్చి అందిస్తామని చెప్పి ఆ సచివాలయ సిబ్బందిని పెట్టి ఈ విధంగా కార్యక్రమాలు ఆయన చేయటం చాలా గొప్ప కార్యక్రమం. అహింస అనే ఆయుధాలను ఆధారంగా చేసుకొని దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందనమాట. అయితే 1948 ఈ రోజు అనగా జనవరి 30వ తేదీన ఆయన మరణించడానికి కారణం, ఈరోజు సాయంత్రం 5:15 ప్రార్థనా మందిరానికి వెళ్తుండగా ఆయన్ని గాడ్సే గారు కాల్చడం జరిగిందనమాట. ఎందుకని ఇంత మహాత్ముడుగా ఉన్నటువంటి వ్యక్తిని గాడ్సే గారు ఎందుకని కాల్చివేశారు అంటే ఆనాడు దేశ విభజన, మత ప్రాతిపదికన దేశ విభజన అనేది జరిగిందనమాట. ఆ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్కి 75 కోట్లు ఇస్తామని నెహ్రూ గారు, గాంధీ గారు ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు 20 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. ఆ 50 కోట్లు ఇవ్వలేదని ఈయన దీక్ష చేశారనమాట. ఆ దీక్ష చేస్తున్నది గాడ్సే గారికి నచ్చలేదు. దేశాన్ని విభజించడమే కాకుండా ఈ విధంగా దీక్ష చేస్తున్నారని చెప్పి ఆ కోపావేశంతో ఆయన్ని కాల్చడం జరిగింది. మళ్ళీ తనకు తానే పట్టుబడడం జరిగింది.